సెంట్రల్ కమిటీ సభ్యులున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, మావోయిస్టుల ఏరివేత క్రమంలో భాగంగా ఈ రోజు జరిగిన ఆక్టోపస్ బలగాల ఆపరేషన్కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అన్నట్లు ఏదైతే అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏదైతే మావోయిస్టుని ఏరివేస్తామన్న దాంట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ రోజు చేపట్టినటువంటి కూంబింగ్ గాని అలాగే ఇవన్నీ చూస్తే గనక ఈ భారీ ఎత్తున మావోయిస్టులను లొంగ తీసుకోవడమే కాకుండా కొంతమంది మావోయిస్టులు కూడా ఈ రోజు ఉదయం మద్దతు పెట్టారు. దాంట్లో ముఖ్యంగా హిడ్మా ఎవరైతే గత 15 సంవత్సరాలుగా కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి ఆ హిడ్మాన్ కూడా ఈ రోజు హతమార్చినటువంటి సంఘటన ఏపీ పోలీసులు చేసినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా ఇటు కేంద్రం నుంచి కూడా అమిత్ షా దీని మీద హర్షం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఈ రోజు విజయవాడ నగరంలో 27 మంది మావోయిస్టులు కదలికలను గుర్తించి వారిని అరెస్ట్ చేయడం అయితే మాత్రం విజయవాడ నగరంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని ప్రాంతాలు అయితే ఉలిక్కిపడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయవాడలో సాధారణంగా మావోయిస్టు కదలికలు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు చూసినటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ రోజు ఉదయం ఒకసారిగా కొన్ని ఏదైతే ఆక్టోపస్ బలగాలతో పాటు పోలీసులు, సిఆర్పిఎఫ్ బలగాలు ఇవన్నీ కూడా ఒక ఆ ప్రాంతంలో అది పెనమలూరులో ఉన్నటువంటి కొత్త ఆటో నగర్ లో ఒకసారిగా ఒక భవనాన్ని చుట్టుముడితే అందరూ కూడా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. అయితే ఆ భవనంలో తలదాచుకున్నటువంటి మొత్తం 27 మంది అనుమానితులను అయితే అరెస్ట్ చేసి ప్రస్తుతం వారు వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలించినటువంటి పరిస్థితి విచారిస్తున్నారు. అయితే అమిత్ షా ఏదైతే ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టుల మీద భారీ ఎత్తున కాల్పులు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది హతమార్చినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా హిడ్మా చూస్తే కనుక గతంలో నుంచి కూడా 2010 నుంచి కూడా పలువురు ఏదైతే ఈ యొక్క బలగాలను మట్టుబెట్టినటువంటి దాంట్లో సిద్ధహస్తుడు, అలాగే పలు భాషలు కూడా మాట్లాడగలడు. అటువంటి వ్యక్తిని ఈ రోజు ఏపీలో ఏదైతే కూమింగ్ పేరుతో మొత్తం అతన్ని హతమార్చినటువంటి పరిస్థితి. అతనితో పాటు అతని భార్యను కూడా హతమార్చారు. అయితే మరోవైపు అక్కడ ఈ కూమింగ్ జరుగుతున్న సమయంలో వచ్చినటువంటి సమాచారం మేరకు కృష్ణా జిల్లాలోని ఏదైతే విజయవాడ సమీపంలో ఉన్నటువంటి పెనమలూరు దగ్గర ఆటో నగర్ లో మావోయిస్టులు తలదాచుకున్నారనేటువంటి సమాచారం మేరకు ఒకసారిగా అక్కడ మెరుపుదాడి చేశారు. ఈ నేపథ్యంలో 27 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం ఇటు విజయవాడ, కాకినాడతో కలిపి 31 మందిని మావోయిస్టులను అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నట్టుగా గుర్తించారు. అయితే వీరి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి చూస్తే కనుక AK-47 2, అలాగే పిస్టల్ 1, రివాల్వర్ 1, అలాగే సింగిల్ బోర్ ఆయుధం 1, అలాగే ఎలక్ట్రికల్ డిటోనేటర్లు 1525, అలాగే నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు 150, ఎలక్ట్రికల్ వైర్ బండిల్ 1, అలాగే కెమెరా ప్లాస్లెట్ 1, అలాగే కటింగ్ బ్లేడ్ 1, అలాగే ఫ్యూజ్ వైర్ 25 మీటర్లు, అలాగే కిట్ బ్యాగులు 7 స్వాధీనం చేసుకున్నారు. అయితే విజయవాడలో దొరికినటువంటి 27 మందిలో 12 మంది మహిళలే ఉన్నారు. అయితే వీరిలో సుశీల్ అనే వ్యక్తి కీలకమైనటువంటి వ్యక్తిగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వీళ్ళు అంతా కూడా విజయవాడ నగరంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా టార్గెట్ చేసి ఇప్పటికే రెక్కి నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది. అయితే వీరు పట్టుబడిన తర్వాత ఎక్కడెక్కడ రెక్కి నిర్వహించారు, ఇంకా ఎవరెవరు ఈ వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఏ నగరాల్లో ఉన్నారనే దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఏదైతే ఆక్టోపస్ బలగాలు అయితే మాత్రం ఈ రోజు మెరుపుదారి చేసి 27 మందిని అరెస్ట్ చేయడంలో మాత్రం సఫలమయ్యారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. మొత్తానికి మావోయిస్టులకు ఎదురు దెబ్బే అని చెప్పాలి. భారీగా మావోయిస్టుల పట్టివేత అనేది జరిగింది. ఆపరేషన్ ఆక్టోపస్ అనేది కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అమరావతి బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర చెప్పండి, మావోయిస్టులకు ఎదురు దెబ్బ లాంటి ఈ ఎన్కౌంటర్ తర్వాత అటు మావోలు కూడా ఒక ప్రక్రియతో ముందుకు వస్తారు, అట్ ద సేమ్ టైం బలగాలు కూడా మరింత సీరియస్గా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. సో ఎలా ఉండబోతుంది నెక్స్ట్ పరిణామం? ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ తర్వాత తదనంతర పరిణామాల గురించి ఎలాంటి విశ్లేషణ వినిపిస్తోంది? ఏదైతే దేశవ్యాప్తంగా కూడా మావోయిస్టులకు సంబంధించి చాలా వరకు గతంలో సంఘటనలు జరిగినాయి. దీనికి సంబంధించి కేంద్ర బలగాలు కూడా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకి కూంబింగ్ అయితే నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి సమయం నుంచి కూడా ఏదైతే మారేడుమిల్లిలో కూడా పూర్తి స్థాయిలో కూడా అరవల్లో కూడా ఏదైతే ఒక పక్కన మావోయిస్టులకు పోలీసు బలగాలకు కేంద్ర బలగాలు అయితేనేమి రాష్ట్ర బలగాలకు కూడా ఎదురుకాల్పులు జరిగాయి. దీంట్లో 6 మంది కూడా కేంద్ర